వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. సాధారణంగా అపీరెన్స్ అనేది చాలా ప్రధానమండి. ఇది కూడా మీకు మేనేజ్మెంట్ స్కిల్స్లో. అందుకే రామాయణాన్ని బేస్ చేసుకుని కొన్ని చాప్టర్స్ రాసుకోవాలి. మనం డివైడ్ చేసుకోవాలి. నేను అన్నీ కలిపి చెప్తున్నా. డివైడ్ చేసుకోండి. ఒకవైపు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంకోవైపు ఉపాసనా విషయాలు, మూడో వైపు వేదాంత జ్ఞానం, 3 భాగాలుగా చేసుకోండి. 4వ వైపు ధర్మ విషయాలు, జీవితంలో ధర్మబద్ధంగా ఎలా ఉండాలి. 4 భాగాలకు విభజించి ఏ భాగానికి ఆ భాగం మీరు పెట్టండి. ఎందుకంటే అన్ని రత్నాలు కలిపిచ్చేశాక మీరు పాత్రలు పెట్టుకుని ముత్యాల్లోకి వజ్రాలలోకి తీసినట్టు మీ పని మీరు చేసుకోండి. ఇక్కడ మాత్రం అన్ని రత్నాలు కలిసి దొంతరలుగా కురిపించడమే జరుగుతుంది. ఎందుకంటే రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. ఈ రత్నం ద్వారా ఎన్ని రత్నాలు మీరు పొందుతారో చూడండి. ఇప్పుడు మొదటి పాఠం నేర్చుకున్న పర్సనాలిటీ డెవలప్మెంట్లో భయము ఆందోళన కూడదని. 2వ పాఠం చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైనా ఒక కార్యసాధకుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలంటే మాట తర్వాత మాట్లాడతాడు, ముందు రూపం. జితాసభా వస్త్రవత అని ఒక మాట ఉన్నది. అపీరెన్స్ చాలా ముఖ్యమండి, కనిపించాలి. జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానానికి తగ్గ వేషభూషలు కూడా ఉండాలి. వ్యవహారంలో ఇవి కూడా అవసరమే. కనుక లోక వ్యవహారంలో పెద్దవాళ్లతో కార్యసాధకుడు వెళ్ళేటప్పుడు తగిన రూపాన్ని ధరించి వెళ్ళాలి. మనకు అలాగూ రూపాలు మార్చే అవకాశం లేదు, వేషాలే మార్చుకుంటాం, అంతే కదా. ఒక పెద్ద ఆయన దగ్గరికి పని మీద వెళ్ళామనుకోండి, ఇంట్లోనే ఉన్న బట్టల్లో మంచి బట్టలు తీసుకుని కడిగిన మొహాన్నే 10 మార్లు కడిగి అద్దం ముందు బాగా తీర్చిదిద్దుకుని ఆ రోజు పొద్దున్నే షేవింగు వగేరాలు చేసుకుని లేపనాలు అవసరమైతే లేపనాలు చేసి ఉన్న బట్టల్ని చక్కగా వేసుకుని ఇంట్లో వాళ్ళు బాగుందా అని అడిగి తర్వాత ఒక అద్దం ముందు ప్రిపేర్ అయ్యి మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో అద్దంలో తన మొహం తానే చూసుకుని ఇంత రిహార్సల్ చేసుకుని వెళ్తామా లేదా. ఎందుకంటే ఫస్ట్ అపీరెన్స్ ఇస్ ది బెస్ట్ అపీరెన్స్ అని. ఆ మొట్టమొదటి కనబడేటప్పుడే ఇంప్రెషన్ అనేది ఒకటి వస్తుందండి. ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఆ ఇంప్రెషన్ అనేది చాలా ముఖ్యమైనది, అది కలిగించాలి. ఎందుకంటే మొట్టమొదటి ఏ భావం కలిగిపోతుందో అది తోడుతూ ఉంటుంది తర్వాత కూడా. అందుకు వానరుడిగా వెళ్ళాడు అనుకోండి, సాధారణంగా వానర జాతి అంటే నరజాతి కంటే క్రిందిది కదా, కానీ మూర్ఖంగానే భావించబడవచ్చు. మొట్టమొదట గొంతు విప్పితో హనుమంతుడు ఏంటో తెలియచ్చు, కానీ సహజంగా వానర రూపంతో వెళ్ళలేదు ఆయన. అందుకు స్వామివారు ఏం చేశారంటే, మనమైతే వేషాలు మార్చుతాం, రూపాలు మార్చలేము. ఆయన మహానుభావుడు కామరూపి కదా, ఏ రూపమైనా ధరించగలడు కనుక కపిరూపం పరిత్యజ్య భిక్షరూపం తతో భజేయాలి. ఇక్కడ కపిరూపాన్ని విడిచిపెట్టి తాపసి వేషాన్ని ధరించాడు, తపస్విగా. అందుకే 2 చోట్ల తపస్వి అని ఒక చోట భిక్షు అంటారు. భిక్షువులు తపస్సులు ఒక్కటి. అందుకని ముష్టడుక్కునే వాళ్ళని భిక్షువులు అనరండి. తపస్సులు బ్రహ్మచారులు యతీశ్వరులు వీళ్ళని భిక్షకులు అనాలి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ బిచ్చగాళ్ళు అంటే వాళ్ళు, అందుకని గుడిమెట్ల మీద పడిన వాళ్ళు కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ భిక్ష అనేది ఒక పవిత్రమైన దీక్ష. ఆ దీక్షలో ఉన్నవాళ్ళు యతీశ్వరులు తాపసులు. అలాగ భిక్షు రూపం అంటే తాపస రూపము ధరించి వెళ్ళేట ఒక తపస్విగా. సహజంగా తపస్వి అయినా ఆ తపస్సుకు తగ్గ రూపం ధరించి బయలుదేరాడు ఆయన. అసలే బ్రహ్మవర్చస్వి, తాపస రూపం ధరించాడు. అంటే నరవదనంతోనే ఉన్నాడు అయినప్పుడు. ఒక తపస్వి అయిన ఉత్తమమైన మహాత్ముడైన నరుని వలె వెళ్ళాడు అక్కడ రామచంద్రమూర్తి వద్దకు. ఆ వెళుతూ స్వామివారిని చూసి నమస్కారం చేసి ఉభయులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆబభాషే చ తవ్వీరౌ యథావత్ ప్రశంసచ. ఇక్కడ హనుమంతుడు మాట్లాడిన తీరును కొంచెం పరిశీలిద్దాం. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశ్రితవ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ. మొట్టమొదటి మాట చూడండి, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. మీరు ఈ ప్రాంతానికి ఎలా వచ్చారు, మీరు ఎలా కనబడుతున్నారంటే రాజర్షి దేవ ప్రతిమౌ. మొదటి మాట ఎంత బలంగా మాట్లాడుతుండే, అది ఆంజనేయ స్వామి వారు. రాజ ఋషి దేవ 3 లక్షణాలు మీలో కనబడుతున్నాయన్నాడు. ఇలా చూస్తే అలా స్వరూపం ఏంటో చెప్పగలిగాడండి. ఇది సాముద్రిక శాస్త్రంలో పండితులైతే చెప్పగలడు. ఇక్కడ సాముద్రిక శాస్త్రాన్ని చెప్తున్నాడు. హనుమంతుడు సాముద్రిక శాస్త్రంలో చాలా ఉద్దండుడు. ఒకటేమిటి, సర్వశాస్త్ర సంపన్నుడే. సాముద్రిక శాస్త్రం అంటే చేయి చూసి చెప్పడం కాదండి, శరీర లక్షణాలు చూస్తూ ఉంటేనే వీడి బతుకేమిటి, వీడి తపస్సు ఏమిటి, వీడి చదువేమిటి, వీడి సంస్కారం ఏమిటి, వీడి పుట్టుక ఏమిటి, వీడి భవిష్యత్ ఏమిటి చెప్పవచ్చుట. అలాంటి శాస్త్రం ఒకటి ఉంది భారతదేశంలో. ప్రాచీన కాలంలో మనం ఎన్నో పోగొట్టుకున్నాం, అందులో అదొకటి. ఇది సాముద్రిక శాస్త్రం. ఈ సాముద్రిక శాస్త్రం యొక్క విషయాలు రామాయణంలో అనేక చోట్ల మనకు కనబడతాయి.
ఉదాహరణకి సుందరకాండలో సీతమ్మ హనుమంతుణ్ణి రాముడు ఎలా ఉంటాడో వర్ణించు అంటే అక్కడ రాముడి గురించి వర్ణిస్తాడు ఒక సర్గంతా. ఆ వర్ణనంతా సాముద్రిక శాస్త్రం అండి. అంటే ఒక పరమేశ్వరుడు అవతరిస్తే ఆ సాముద్రిక లక్షణాలు ఎలా ఉంటాయి ఇది ఒకటి ఉన్నది. అది ఎవరిని పెడితే వాడిని దేవుడు అనాలి అంటే అనేవాడికి అంత తెలుసని ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక అవతారమూర్తి భగవంతుడు అవతారమూర్తిగా వచ్చినప్పుడు పోల్చుకోవాలంటే దానికో శాస్త్రం ఉంది. అది కేవలం నమ్మకాల మీద ఊహల మీద ఉండదు, అది శాస్త్రం. అందుకు రామచంద్రమూర్తిని చూడగానే ఆ శాస్త్ర లక్షణాలన్నీ హనుమంతుడు పట్టాడు. మన సుందరకాండ వచ్చినప్పుడు కొంచెం చర్చ చేద్దాం దాని గురించి. అక్కడ వాల్మీకి సుందరకాండలో హనుమంతుడు ఇలా చెప్పాడని వర్ణిస్తాడు. అక్కడంతా సాముద్రిక శాస్త్రం కనిపిస్తుంది. అక్కడ నుదురు ఎంత ఉంది, కళ్ళు ఎంత ఉన్నాయి, చేతులు ఎలా ఉన్నాయి, శరీరం అంతా ఎలా ఉంది. శరీరం అంత పొడగరితనంతో ఉన్నప్పుడు ఏ అవయవం ఎంత పుష్టిగా ఉండాలి. కొందరు గడకరలా పెరుగుతారు కానీ నడుము నొప్పి, కాలు నొప్పి, వీపు నొప్పి, వెన్ను నొప్పి వస్తూ ఉంటాయి. అంటే వాడికి పెరగడం అయితే పెరిగారు కానీ మిగిలినవన్నీ అనీవన్గా ఉన్నాయని అర్థం. ఇక్కడ సరిగ్గా అవయవాలు అంత పొడగరితనానికి తగ్గ పుష్టి ఉండాలండి అవయవానికి. ఇవన్నీ ఎలాంటి మూర్తికి ఎలాంటివి ఉంటాయి. సిద్ధపురుషుడు ఎలా ఉంటాడు, కారణజన్ముడు ఎలా ఉంటాడు, తపస్వి ఎలా ఉంటాడు, జ్ఞాని ఎలా ఉంటాడు, సామాన్యుడు ఎలా ఉంటాడు, వ్యాపారి ఎలా ఉంటాడు, దేవతలు ఎలా ఉంటారు, దేవతలు అవతరిస్తే ఎలా ఉంటారు. ఇవన్నీ కూడా మనకు శాస్త్రాలు ఉన్నాయి, కన్ఫ్యూజన్ అక్కర్లేదు. కనుక చూడగానే పోల్చి మొట్టమొదట అన్నమాట ఏమిటి, రాజ ఋషి దేవ ప్రతిమౌ. మీ ఇద్దరిలో 3 లక్షణాలు కనబడుతున్నాయి, రాజ ఋషి దేవ. ఒకవైపు రాజలక్షణాలు, ఎందుకంటే ఉత్తమమైన సూర్యవంశ క్షత్రియ కులంలో పుట్టారు కనుక ఆ రాజోచితమైనటువంటి శరీర లక్షణాలు కనబడుతున్నాయి. రెండవది ఋషి లక్షణములు, ఋషుల వలె గోచరిస్తున్నారు. ఎందుకంటే జడలు కట్టి నారచీర కట్టుకున్నాడు ఆయన. అంత మాత్రానికి ఋషులైపోతారండి? కాషాయం కట్టే ప్రతివాడు సన్యాసి అయిపోతాడా? ఋషి లక్షణం అంటే జడలు పెంచడం, గడ్డం పెంచడం మాత్రమే కాదు. ఆ వేషం ఉంటే ఉండవచ్చు, కానీ ఋషి లక్షణం అంటే ఏమిటో రాముడు చెప్తాడు కైకేయితో. చూడు, ధర్మ అర్థ కామ మోక్షములను 4 ఉన్నాయి. మోక్షం గురించి తర్వాత ఆలోచిద్దాం. ధర్మ అర్థ కామాలు. ఇందులో కొంతమంది అర్థం కోసం ధర్మాన్ని కామాన్ని కూడా విడిచిపెట్టేస్తారు. వాళ్ళు చూస్తూ ఉంటామండి. కొందరు డబ్బు సంపాదన కోసం సుఖంగా బతకరు కూడా, సరైన భోజనం కూడా చేయరు, సరైన నిద్రపోరు. డబ్బు సంపాదించడమే ప్రధానం అంటే వాళ్ళకి కామం కూడా లేదు, అర్థమే. కొందరు కామం కోసం అర్థాన్ని వదిలేస్తారు. అంటే సుఖపడ్డం కోసం తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని కూడా కరగబెడుతూ తెగ భోగాలు అనుభవిస్తుంటారు. మొదటి వాళ్ళు అర్థం కోసం కామాన్ని ధర్మాన్ని విడిచిపెట్టేశారు. రెండో వాళ్ళు కామం కోసం ధర్మాన్ని అర్థాన్ని కూడా విడిచిపెట్టిస్తారు. కొందరు అర్థకామాల కోసం ధర్మాన్ని విడిచిపెట్టేస్తారు. ఇలా 3 తెగలు విభజించాడే. కొందరున్నారు ధర్మం కోసం అర్థకామాలను కూడా విడిచిపెట్టేస్తారు. అందుకే నేను ధర్మాన్ని మాత్రమే పట్టుకుంటాను కానీ అర్థకామాలు నాకు అవసరం లేదు. ధర్మానికి దెబ్బ తగలకపోతే అర్థకామాలు తీసుకుంటాను, కానీ ధర్మమా అర్థకామాలు అని చాయిస్ పెడితే అర్థకామాలు పక్కకు తీసి ధర్మాన్ని మాత్రమే పట్టుకుంటాను. ఎవడు అర్థకామములు విడిచిపెట్టి ధర్మాన్ని పట్టుకుంటాడో వాడిని ఋషి అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ వాళ్ళు ధర్మాన్ని పట్టుకున్నారు. లేదా అరణ్యాల్లో ఋషులు తపస్సు చేస్తున్నారండి. వాళ్ళు మళ్ళాగా ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉండాలి అనుకుంటారా? ముప్పొట్ల మంచి భోజనం దొరకాలి అనుకుంటారా? అంటే వాళ్ళు అర్థము కామము 2 విడిచిపెట్టారు. ఎంత సంపాదించాలనుకుంటే తపస్సు కడతారా చెప్పండి ఇక్కడ? కనుకనే ఋషులు ఎలాగుంటున్నారు, ఒక్కొక్కరు అర్థకామాల్ని గడ్డిపోచతో సమానంగా భావించి ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించారు ఇక్కడ. అందుకే విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. అయోధ్యకాండలో కైకేయితో రామచంద్రమూర్తి అన్నమాట. అందుకు రాముడు సాక్షాత్ ఋషి. రాజ్యభోగాన్ని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టి తండ్రికి అసత్య దోషం రాకూడదని తండ్రి సత్యాన్ని పాటించడానికి తాను బయలుదేరి అరణ్యవాసానికి వెళ్ళాడు. ఇంతకంటే ఋషి లక్షణం ఇంకేం కావాలి ఇక్కడ? భోగత్యాగం చేసినటువంటిది. అందుకే నీలో రాజలక్షణం కనబడుతోంది, ఋషి లక్షణం కనబడుతోంది. మూడవది దేవ. నువ్వు సాక్షాత్ నారాయణుడువు. ఎంత నరుని వలె ప్రవర్తిస్తున్నా నాలాంటి వాడు పట్టేస్తాడు అన్నాడు. హనుమంతుడికి ఋషులకి మాత్రం రాముడు నారాయణుడు అని తెలుసండి. ఎందుకంటే వీళ్ళు ఆవలిస్తే పేగులు లెక్కెడతారు, ఆవలించకుండానే లెక్క పెట్టగలరు. కనబడ్డ మూర్తిలో ఏ రూపంతో వచ్చాడో రాజలక్షణం ఉంది, ఋషి లక్షణం ఉంది, దేవలక్షణం ఉన్నాయి. కనుక రాముల్లో 3 లక్షణాలు మొట్టమొదటి చెప్పాడు ఆంజనేయ స్వామి వారు, రాజర్షి దేవ ప్రతిమౌ. అయితే రాజలక్షణం అన్నప్పుడు కిరీటాలు అన్నీ పెట్టుకోవాలిగా. కానీ అవన్నీ కాకుండా మీరు జడలు ధరించి నారచీరలు కట్టుకున్నారు అంటే తాపసవు సంశ్రిత వ్రతవు, ఏదో వ్రత దీక్షలో ఉన్నట్టున్నారే అన్నారు. చూడండి, అంత పట్టుబట్టలు తిరిగి పట్టు చీరలు కట్టిన వాళ్ళు లేదా మంచి మంచి సూటు వేసుకున్న వాళ్ళు యజ్ఞం చేసినప్పుడు మాత్రం మడిబట్ట కట్టుకుని కూర్చోవలసింది, నారచీర కట్టుకోవాల్సింది. ఎందుకు? ఒక వ్రతంలో ఒక దీక్షలో ఉన్నారు కనుక. దీక్షలో ఉన్నానండి, దీక్ష తర్వాత మళ్ళీ సూటు బూటు. దీక్షలో ఉన్నంతకాలం ఆ నారచీర కడతారుగా. కనుక మీరిద్దరూ చూస్తూ ఉంటే రాజులైనా ఈ నియమంలో వస్తున్నప్పుడు ఏదో వ్రతంలో తపస్సులై వస్తున్నట్టున్నారు. పైగా
మీరు వరవర్ణినవు, గొప్పగా వర్ణించదగిన రూపం మీది అన్నారు. కొందరు పాపం ఊరికినే వర్ణిస్తూ ఉంటారు కానీ అసలు లక్షణాలు అక్కడ ఉండవు. వీడికి అవసరం ఉంది కనుక పొగుడుతుంటారు కానీ వాడి దగ్గర ఆ లక్షణాలు ఏమి ఉండవు. ఇది లోకంలో మనం చూస్తుంటాం. కానీ పొగడదగిన అన్ని లక్షణాలు మీలో ఉన్నాయి. పైగా పద్మపత్రేక్షణవు, విప్పారిన తామరల యొక్క రేకుల వంటి కనులు మీవి. జటామండల ధారిణవు వీరవు, వీరులు జటామండలము ధరించి ఉన్నారు. అన్యోన్య సదృశం, ఇద్దరూ ఒకేలా కనబడుతున్నారు. దేవలోకాదిహాగతం, ఎంత గొప్ప మాట అన్నాడు. దేవలోకం నుంచి నేరుగా వచ్చారా అన్నాడు. నిజంగా వైకుంఠం నుంచి వచ్చిన వాళ్ళేగా వాళ్ళు. ఆ మాట అనేటప్పుడు అంత గొప్పది. విశాల వక్షసౌ మానుషౌ దేవరూపిణవు, విశాలమైన వక్షస్థలంతో ఉన్నారు. మాటి మాటికి చూడండి, దేవరూపిణవు దేవలోకాదిహాగతౌ అన్నప్పుడు రాముడు కేవల నరుడు కాడు, నారాయణుడనే స్ఫురణ హనుమంతుడు మాటి మాటికి మనకు చెప్తున్నాడు. ఇక్కడ సర్వభూషణ భూషారహాహ కిమర్థం న విభూషితం, ఏం పట్టాడండి చూడండి. ఇక్కడ అన్ని అలంకారాలు ధరించడానికి యోగ్యమైన శరీరం మీది, అయినా ఏ అలంకారాలు ధరించలేదెందుకు అని అడుగుతున్నట్ట. అంటే అలంకారాలు ధరించాలంటే ఏముండాలి? బంగారం ఉండాలి, డబ్బు ఉండాలి కదా. కాదుట, అవి ధరించడానికి తగినటువంటి శరీరం ఉండాలి. కొందరు పాపం వడ్డానం చేయమని అడిగితే వాళ్ళ ఆయన గుండె జారిపోతుందండి. ఎందుకంటే వడ్డానానికి తగ్గ నడుము కాదు, ఏం చేస్తాం. కనుకనే ఆ అలంకారానికి తగ్గ అవయవాలు ఉండాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది కానీ ఉత్తమ అలంకారాలు ధరించడానికి తగ్గ శరీరం ఉందనుకోండి, ఆ శరీరం అలంకారాలకు అలంకారం, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు ఒక అమ్మవారు ఒక అయ్యవారు అలంకారాలు ఉన్నాయే, అలంకారాలకి వాళ్ళు అలంకారం ఆ దేవతలు. అందుకే అన్ని అలంకారాలు ధరించడానికి యోగ్యమైన శరీరం ఉండి కూడా ఎందుకు ధరించలేదు అన్నాడు. ఏమి హనుమస్వామి అండి ఇక్కడ, ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ, అద్భుతంగా చెప్తూ ఇక్కడ ఉభౌ యోగ్యావహేవు మన్యే రక్షితుం పృథివీమిమా. మీ ఇద్దరిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే ఈ సమస్త భూమిని రక్షించడానికి మీ ఇద్దరే చాలనిపిస్తోంది అన్నాడు. మాట ఎంత గొప్పగా అన్నాడు. అంటే సమస్త భూమిని రక్షించడానికి మీరు వచ్చారు, ఆ మాట ధ్వనది. తన గురించి పరిచయం చేసుకుంటున్నాడు. మాటలు ఎలా మాట్లాడంటే అవతల వాళ్ళు అడిగి తర్వాత చెప్పడం కాదు, ముందే వాళ్ళకి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో ఊహించి తాను చెప్పాలండి. ఆ మాటలు క్లుప్తంగా చెప్పాలి, విస్తారంగా చెప్పాలి, అంత స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు తనని పరిచయం చేసుకుంటున్నాడు. ఇంతవరకు వాళ్ళని స్తుతించాడు, ఇప్పుడు తానెవరో చెప్తున్నారు. తానెవరో చెప్పే ముందు ఎలా మాట్లాడుతున్నాడు అంటే సుగ్రీవో నామ ధర్మాత్మ కశ్చిద్ వానర పుంగవ వీరో వినుకృతో భ్రాత జగద్భ్రమతి దుఃఖిత. సుగ్రీవుడనే ధర్మాత్ముడు ఒక వానర శ్రేష్ఠుడు వీరుడు ఉన్నాడు. పరిచయం ఎంత బాగా చేశాడు చూడండి. సుగ్రీవుడనే ధర్మాత్ముడు, వానర శ్రేష్ఠుడు, వీరుడు, మూడు చెప్పాడు ఇక్కడ. రివర్స్లో కూడా చెప్పచ్చు, సుగ్రీవుడనే వీరుడు, వానర శ్రేష్ఠుడు, ధర్మాత్ముడు అని ఆఖరికి చెప్పచ్చు. కానీ అలా చెప్పలేదు, ధర్మాత్మ ముందు చెప్పాడు. ఎందువల్ల? రాముడు ధర్మబద్ధుడు. ధర్మం అంటే స్వామికి చాలా ఇష్టం. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమ. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే ధర్మస్వరూపుడు, ధర్మం అంటే ఆయనకి ఇష్టం. ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడు, రాముడిని చూడగానే ఈయన మహానుభావుడు, ఈయన స్నేహం మా రాజుకు దొరికితే ఆయన బాగుపడిపోతాడు. అంతేగాని ఒక్కసారి మా రాజుగారిని కన్సల్ట్ చేసి వస్తానా అంటే అక్కడ సమయం కాదు అది. రాజు అవసరాన్ని తానే ఊహించి నిర్ణయించగలిగిన సమర్థత ఉండాలండి దూతకి. అన్నిటికీ ఒకసారి అడిగొస్తానండి, ఒకసారి అడిగొస్తానంటే వాడేం దూత? రాజు ప్రయోజనాలు రాజు కంటే దూతకి ఎక్కువ తెలియాలిట. అందుకే ఈ మా రాజుగారికి ఈ రామరాజు గారి యొక్క స్నేహం లభిస్తే ఆయన బాగుపడతాడు. అయితే రాముడికి సుగ్రీవుడి మీద మంచి భావం కలగాలంటే ఏం చెప్పాలి? గొప్ప వీరుడు లాభం లేదు, గొప్ప వానర శ్రేష్ఠుడు లాభం లేదు. ధర్మస్వరూపుడైన రాముడికి సుగ్రీవుడి మీద ఇష్టం కలగాలంటే సుగ్రీవో నామ ధర్మాత్మ, అది చెప్పాడు ఇక్కడ. సుగ్రీవుడనే ధర్మాత్ముడు అనగానే రాముడికి అప్పుడు దృష్టి పెడుతుంది. అది రాముడి దృష్టి పడాలంటే ముందు మన దగ్గర ఉండవలసింది ధర్మము, ఇది తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని ఇంకేదో ఉందని కాదు, ధర్మం ఉంటేనే రాముడు దృష్టి పడుతుంది. అంతే రాత్రంతా భజన చేశానండి లాభం లేదు, ధర్మం ఉండాలి, ధర్మం ఉండాలి. ఎంత భజన చేసినా ధర్మం లేకపోతే రాముడు భక్తుడిని కూడా క్షమించాడు, ఇది తెలుసుకోండి. ఎంతో భక్తుడు, నిష్కపటమైన భక్తుడు, రామాలయం కట్టాడు, ఆయన జైలు పాలయ్యాడు. ఎందువల్ల? ఊరికంటూ కేటాయించినటువంటి సొమ్ముని, రాజద్రవ్యాన్ని, ప్రజాద్రవ్యాన్ని దేవాలయ నిర్మాణానికి వాడాడు. కానీ నిజానికి తప్పు కాదు, ఒక విధంగా దోషమే. ఒక్క అధర్మ దోషానికి గాను ఎంత భక్తుడైనా కొంతకాలం జైలు శిక్ష అనుభవింపజేసి అధర్మ దోషం కడిగి తర్వాత భక్తికి ఫలితం ఇచ్చాడు రాముడు. అంత గట్టివాడు, తెలుసుకోండి. ఇక్కడ ఊరికనే ఏది చెయ్యడు ఆయన. అందుకు ధర్మం ఉంటేనే దైవం, ధర్మం లేనప్పుడు దైవం లేదు. కనుక భగవంతుడు భజనలకు దొరకడు, ధర్మానికి దొరుకుతాడు.
ఎంతవరకు ధర్మం తెలుసుకున్నాం, ఎంతవరకు ధర్మంగా బ్రతుకుతున్నాం, ఎంతవరకు రాముడి దృష్టి మన మీద పడడానికి యోగ్యంగా జీవిస్తున్నామో తెలిస్తే అప్పుడు రామ, హనుమ, శివ, శ్రీమాత అనడానికి అర్హులమవుతాం. ఇది తెలుసుకోవాల్సింది. ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష తల్లి ఇక్కడ. అందుకు ధర్మరూప, రాముడు ధర్మస్వరూపుడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సుగ్రీవుడిపై రాముడి కృప కలగడానికి హనుమంతుడు వాడిన మొదటి శబ్దమేది? ధర్మాత్మ. సుగ్రీవో నామ ధర్మాత్మ కశ్చిద్ వానర పుంగవ, ఒకనొక వానర శ్రేష్ఠుడు. వీరహ, అతడు సామాన్యుడేం కాదయ్యా, వీరుడు. అయినా దురదృష్టవశాత్తు అన్నగారి చేత దెబ్బతిని అవమానింపబడి జగద్భ్రమతి దుఃఖిత, ప్రపంచమంతా తిరుగుతున్నాడయ్యా. ప్రాప్తోహం ప్రేషితస్తేన, ఆయన పంపగా నేను ఇక్కడికి వచ్చాను. పంపిన వాడేవాడు సుగ్రీవేన మహాత్మనా, మహాత్ముడైన సుగ్రీవుడు. రాజ్ఞా వానర ముఖ్యానాం, వానరుల్లో ముఖ్యమైన వారికి ఆయనే రాజు. సరిగ్గా ఇప్పుడు వాలే చూడండి. రాజ్ఞా వానర ముఖ్యానాం హనుమాన్ నామ వానర. తన గురించి ఎంత పరిచయం చేసుకున్నాడు? హనుమాన్ నామ వానర. హనుమంతుడు అనబడే వానరుణ్ణి నేను. తన గురించి ఒకటే మాట, హనుమంతుడనే వానరుడు. సుగ్రీవుడి గురించి ఎన్ని మాటలండి? ఒకవైపు మహాత్మ, ఇంకోవైపు ధర్మాత్మ, మూడో వైపు వానర పుంగవ, నాలుగో వైపు వీర. 4 చెప్పాడు. తన గురించి ఒక్క మాట, తన రాజు గురించి 4 మాటలు, తన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలు చెప్పాడో. కనుక అవతల వారితో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి? తన గురించి డబ్బాలు కొట్టుకుంటే ముందు వచ్చేది విరక్తి. ఇది తెలుసుకోండి. ఇక్కడ మన గురించి తక్కువ చేసుకోకూడదు, ఎక్కువ చేసుకోకూడదు. ఇది ఎప్పుడు తెలుసుకోవాలి. మన గురించి మనమే గొప్పగా చెప్పేసుకుంటున్నాం అనుకోండి, మనలో మనం మురిసిపోతాం, కానీ అవతల వాళ్ళు లోపల తిట్టుకుంటూ ఉంటాడు. తెలుసుకోండి, ఎంత మహాత్ముడైనా సరే. అది తన గురించి తాను చెప్పుకోకూడదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇది ప్రధానమైన అంశం. రెండవది, అదేవిధంగా తన గురించి తక్కువ చేసుకున్నా తప్పే. మరీ తక్కువ చేసుకోకూడదండి. నేను దేని పనికి వస్తానండి అంటే నిజమే అనుకుంటాడు అవతల వాడు. ఇది దురదృష్టమే. అసలు ఎందుకు అనవసరపు గొడవ? అన్నీ మనం చెప్పుకుంటే తెలుస్తుందా? మన పనులు, మన మాటలు, మన చేతలు తెలియజేస్తే మనం ఏమిటో అక్కడ. నువ్వుగా ప్రవర్తిస్తే నువ్వేమిటో అవతలవాడికి అదే తెలుస్తుంది. మొత్తానికి స్వామి మాటలే అంత గొప్పగా ఉన్నాయి చూడండి. ఎదురుగా ఉన్న రామలక్ష్మణుల గురించి అంత గొప్పగా మాట్లాడాడు. తన ప్రభువు గురించి గొప్పగా చెప్పాడు. తన గురించి హనుమాన్ నామ వానర. హనుమంతుడు ఏం చెప్పకపోయినా ఈ మాట తీరుతో హనుమంతుడు ఎంతటి వాడో తెలుసుకున్నాడు రామచంద్రమూర్తి. ఆశ్చర్యపోయాడు రాముడు. ఏమిటి ఇంత జ్ఞానం అంటే? ఒక్కడు మాట్లాడితే ఆ మాట బట్టి అతడు చదువు ఏమిటి, అతడి సంస్కారం ఏమిటి, అతడి తపస్సు ఏమిటి, ఆ జీవుడు ఏమిటి, అతడి పుట్టుకేమిటి, అతడి దేహం ఏమిటి, ఇన్ని చెప్పగలిగాడంటే రాముడు అంత గొప్పవాడు. అది చూచాడు. ఒకరికొరు గొప్పవాడు. ఎందుకంటే సాధారణంగా లోకల్లో మాట ఉన్నది, విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. ఇదొకటి. విద్వాంసుడి గొప్పతనం విద్వాంసుడికే తెలుస్తుంది, ఇతరులకు తెలియదండి. ఒకడు అద్భుతంగా మాట్లాడతాడు, కానీ సామాన్యులు బాగుందండి అని తలుపుతాడు. వింటున్నంతసేపు చాలా బాగుందండి, విన్న తర్వాత అడిగితే ముందే చెప్పాం కదా వింటున్నంతసేపు అని. తర్వాత ఒక్కడు గుర్తుంటే ఒట్టు, వింటున్నంతసేపు మాత్రం ఏమో అర్థమైంది కనుక అని కొందరు. ఏం చేస్తాం ఇక్కడ? ఇలాగ సామాన్యులు ఉన్నారే, వాళ్ళల్లో 2-3 రకాలు ఉంటారు. బాగుందండి అనేవాళ్ళు, లేకపోతే విసుక్కునేవాళ్ళు, రకరకాలు ఉంటారు. ఇది సామాన్యులు ఎక్కువ మంది. చెప్పినవాడు ఎంత తపస్సుతో చెప్తున్నాడు, ఈ వాడి వెనకాల ఎంత జ్ఞానం ఉంది తెలుసుకునేవాడు మరొక పండితుడు తెలుసుకుంటాడట. కానీ మరొక దౌర్భాగ్యం ఒకటి ఉందండి. పండితుడి గొప్పతనం పండితుడికే తెలుస్తుంది, కానీ ఒక పండితుడి గొప్పతనం ఇంకో పండితుడు ఒప్పుకోడు. అది లోక రీతి. ఏం చేస్తాం ఇక్కడ? ఎందుకంటే పండితుడికి దోషజ్ఞులకు పేరుంది. అంటే ఎక్కడ తప్పు ఉందో పట్టుకుంటారట, కొందరు తప్పులే పట్టుకుంటుంటారు. అదొకటి. ఒప్పును కూడా పట్టుకుని ప్రశంసించాలిగా, అది చాలా తక్కువ. అందుకే ఒక విద్వాంసుని గొప్పతనం మరో విద్వాంసుని పొగడాలి అంటే ఆ విద్వాంసుడు ఎంతో సంస్కార సంపన్నుడై ఉండాలి, లేకపోతే పొగడరండి. మీరు లోకంలో పండితుల చేత అవమానింపబడ్డ పండితులు చాలామంది ఉన్నారు. మీరు ఎంత చెప్పండి, ఆయన గొప్పగా మాట్లాడారు కదంటే మాట్లాడాడు కానీ అని వీడు రంధన చేస్తాడు పత్రం. అందుకే మహానుభావుడు భర్తృహరి ఒక మాట అంటాడండి, బౌద్ధారో మత్సరగ్రస్తా ప్రభవస్మయదూషితా అజ్ఞానోపాతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం. ఎంత బాధతో అన్నాడు ఆయన. ఆయన మాట చెప్పినా అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నామంటే దురదృష్టమే. బౌద్ధారో మత్సరగ్రస్తా, మొట్టమొదటి మాట అదే అన్నాడు. పండితులకి మాత్సర్యం, వాళ్ళు నా మాట వినరు. ఎందుకంటే వాళ్ళు రంధ్రాన్వేషణ చేస్తారు, ఒప్పుకోరు. చెప్తే వాడి గొప్పతనం పోతుందని బాధ. అందుకే బౌద్ధారో మత్సరగ్రస్తా, పండితులకు మాత్సర్యం. పోనీ పెద్దవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి చెప్తే ఏదైనా గుర్తింపు వస్తుందా అంటే వాళ్ళు అహంకారంతో వాళ్ళు ఉన్నారు, అధికార మదంతో వాళ్ళు ఉన్నారు. ప్రభవ స్మయదూషితా, ప్రభువులందరూ అహంకార మదంతో వాళ్ళు ఉన్నారు. పోనీ సామాన్య మానవులకు చెప్దామంటే వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు చెప్పే గొప్పతనమే వాళ్ళకి తెలుసుకోలేరు అన్నారు. ఇక్కడ ఎంతో గొప్పగా చెప్పేవి కానీ నాకు అర్థం కాలేదండి. ఇదిగో దౌర్భాగ్యం. ఇక్కడ అర్థం చేసుకోలేకపోవడం నా దుర్లక్షణం అనుకోడు వాడు.
ఎందుకంటే విశ్వనాథ వారు ఒక మాట చెప్పారు, తొలినాళుల పద్యార్థము తెలియనిచో పాఠకునిది తెలియని, ఈ నాళుల వ్రాసిన కవిదోషం కలిముదిరిన కొలది చిత్రగతులను నడచున్. ఈ పద్యం కూడా అర్థం కాలేదు కదా, తెలుగు పద్యం అర్థం కాని వాడిని తెలుగువాడు అంటారు, ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ నేను చర్చిన చక్కటి తెలుగు. తొలినాళుల పద్యార్థము తెలియనిచో పాఠకునిది తెలియని. పూర్వం రోజుల్లో ఒక పద్యానికి అర్థం తెలియకపోతే అయ్యో నాకు తెలియలేదని సిగ్గుపడేవారట. ఇప్పుడు తెలియకపోతే అర్థమయ్యేటట్టు రాయలేదండి అని కవిని అంటున్నారు. అన్నాడు ఇక్కడ. అర్థం చేసుకోలేకపోవడం నా దురదృష్టమో నా అజ్ఞానమో అని కాదు, వాడిని అంటున్నారు. ఇది ఒక దురదృష్టకరమైన అంశం. ఇది సామాన్యుల పరిస్థితి ఎలా ఉందయ్యా, పండితులు అలా ఉన్నారు, ప్రభువులు ఇలా ఉన్నారు, సామాన్యులు అలా ఉన్నారు. కనుక నేను చెప్పదలుచుకున్న మంచి మాట ఎవరితో చెప్పేది, నా లోపలే జీర్ణమైపోతుంది అన్నాడు భర్తృహరి. ఇది తెలుసుకోండి. కాబట్టి ఎంత బాగా చెప్పాను, ఎంతమంది ఉన్నా గ్రహించుతారో లేదో అని చెప్పని అంశములు చాలా ఉంటాయి. అది జీర్ణమంగే సుభాషితములో లోపలే జీర్ణమవుతూ ఉంటాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే 3 రకాల వాళ్ళ బాధలు అనుభవించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ. ఇది గ్రహించవలసింది. అందుకే పండితుడు గొప్పతనం పండితుడికే తెలియాలి, కానీ ఏ పండితుడు ఒప్పుకోడు. కానీ రామచంద్రమూర్తి అద్భుతమైన మహాపండితుడు కనుక పండితుడైన హనుమంతుడు మాట్లాడిన మాటల్లో గొప్పతనం ఏమిటో రామచంద్రమూర్తి చెప్పబోతున్నాడు ఇక్కడ. ఇది గొప్ప విషయం. ఇది కూడా రాముడి దగ్గర తెలుసుకోవాలి. విద్వాంసుడు గొప్పతనాన్ని తెలుసుకునే విద్వాంసుడు ఆ విద్వాంసుడిని ప్రశంసిస్తున్నాడండి ఇక్కడ, పొగుడుతున్నాడు. ఆ పొగడితే ఎలా పొగుడుతున్నాడు, లక్ష్మణుడితో చూసి చెప్తున్నట్ట, చూసేవా ఈ వానర వీరుడి హనుమంతుట ఎంత గొప్పగా మాట్లాడాడు, సామాన్యుడు కాడయ్యా ఇతని మాటల్లో ఏముందంటే అంటూ హనుమంతుడి మాటల్లో ఏ ఏ గొప్పతనాలు ఉన్నాయో చెప్తున్నాడు. అందుకే హనుమంతుడు వాక్యం పలుకుతాడు, రామచంద్రమూర్తి వ్యాఖ్యానం చేస్తాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. హనుమంతుడిది వాక్యం, రామచంద్రుడిది వ్యాఖ్యానం. ఎందుకంటే హనుమంతుడి మాటలు సామాన్యులకు తెలియవు, రాముడికి తెలుసుట. అది హనుమంతుడు ఒక పై సమాధి స్థితిలో మాట్లాడతాడు, అది సామాన్యులకు తెలియట. ఆ రాముడు దాన్ని తీసుకుని వ్యాఖ్యానం చేస్తుంటండి ఇక్కడ. అందుకే వైదేహి సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం అంటారు ఆదిశంకర భగవత్పాదుల వారు. సింహాసనం మీద కూర్చున్నట్ట రామచంద్రమూర్తి. పట్టాభిషేకం అంతా అయ్యాక అందరూ కూర్చుని ఉన్నారు ఎదురుగా. హనుమంతుడు పాదం దగ్గర కూర్చొని రాముణ్ణి చూస్తూ ఆనంద తన్మయుడై పరబ్రహ్మ గురించి విషయములు చెప్పడం మొదలెట్టేట. అది అక్కడ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలని హనుమంతుడు మాట్లాడట్లేదు. రాముణ్ణి చూసిన తన్మయంతో వచ్చిన జ్ఞానాన్ని వెలికి చెప్తున్నాడు, రాముడితోనే చెప్తున్నాడు. హనుమంతుడు చెప్తున్న వాక్యాల్ని రాముడు వ్యాఖ్యానిస్తున్నట్ట సభలో ఉన్న వాళ్ళని. ఇప్పుడు హనుమంతుడు ఏం చెప్పాడో తెలుసా, దాని అర్థం ఇది అని చెప్తున్నట్టు. ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ. ఇప్పుడు హనుమంతుడు గురువా, రాముడు గురువా? సాధారణంగా గురువు చెప్పిన మాటని శిష్యులు వ్యాఖ్యానిస్తారు, హనుమంతుడు చెప్పిన మాటని రాముడు వ్యాఖ్యానిస్తున్నట్ట. ఇది హనుమంతుడు ఎలా చెప్పగలిగాడు, రాముడనే పరబ్రహ్మను చూస్తూ ఆనందంతో చెప్పాడు కనుక హనుమంతుడికి రాముడి గురువు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ ఎవరు గురువో మనకు అర్థం కావట్లేదు, ఇద్దరు మనకు గురువు అని తెలిస్తే చాలు ఇక్కడ. ఇది గొప్ప విషయం ఇక్కడ. ఈ విధంగా హనుమంతుడి వాక్యానికి వ్యాఖ్యానించడం రాముడికి అలవాటు ఇక్కడి నుంచి మొదలైందనమాట. హనుమంతుడు అంత చక్కగా మాట్లాడాక ఆ మాటలో ఉన్న గొప్పతనాన్ని రామమూర్తి చెప్పబోతూ ఉన్నాడు. లక్ష్మణస్వామి వింటూ